ఓపెన్ చేస్తే నార్త్ అమెరికా మెక్సికోలో ఒక ఎడారి ప్రదేశం, పెద్ద పెద్ద కొండలు, అక్కడున్న ముళ్ళ చెట్లన్నింటినీ చూపిస్తూ ఆకాశంలో నుండి ఒక ప్యాంట్ ఎగురుకుంటూ వచ్చి రోడ్డుపై పడి దాన్ని తొక్కుకుంటూ వేగంగా ఒక ఆర్వీ వెళ్ళింది. అందులో చెడ్డీ వేసుకుని ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. వాడి పక్కన ఒకడు మాస్క్ వేసుకున్నాడు, కానీ వాడు స్పృహలో లేదు. మాస్క్ వేసుకున్నాడంటే లోపల ఏదో కెమికల్స్ ఉన్నట్టుంది. క్యాబిన్ లో ఇంకొక ఇద్దరు మత్తులో కింద పడి అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. అంత ఫాస్ట్ గా ఆ బండి వెళ్తూ ఉంది. మాస్క్ పెట్టుకున్న ఆ డ్రైవర్ కి ఫాగ్ రావడం వల్ల అదుపు తప్పి ఒక గోతిలో దింపాడు. డోర్ ని తెరుచుకొని బయటకు వస్తే లోపల ఉన్న కెమికల్స్ బయటకు వచ్చేసింది. దాన్ని చూసిన ఆయన, దేవుడా తెల్లవారితో ఎవరి మొహం చూసానో తెలియదు అని చెప్పి కోపంగా ఆ మాస్క్ ని విసిరాడు. కరెక్ట్ గా ఆ సమయానికి దూరంలో పోలీస్ యొక్క సైరన్ సౌండ్. వేగంగా షర్ట్ వేసుకొని ఊపిరి బాగా పీల్చుకొని లోపల కింద పడున్న వాడి దగ్గర ఉన్న గన్ను, డాష్ బోర్డ్ లో నుండి కెమెరాని బయటికి తీసుకొచ్చి తర్వాత ఊపిరి తీసుకుంటున్నాడు. సో లోపల అంత ఘాటైన కెమికల్ స్మెల్ ఉంది. తీసుకొచ్చిన కెమెరాను ఆన్ చేసి, నా పేరు వాల్టర్ వైట్, ఈ వీడియో కోర్టుకో లేక పోలీసులకో కాదు, నా కుటుంబానికి. స్కైలర్, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలుసు. అండ్ వాల్టర్ జూనియర్, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా కన్నా. ఈ సంఘటన తర్వాత నా గురించి నీకు కొన్ని విషయాలు తెలిసొస్తుంది. అవన్నిటిని పట్టించుకోకుండా నీ కెరియర్ పై కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి చాలా ఫీల్ అయి మాట్లాడి ఆ కెమెరాని ఆయన యొక్క ఐడి కార్డ్స్ అన్నిటిని ఒక చోట పెట్టి గట్టిగా ఊపిరి తీసుకొని గన్ని తీసుకెళ్లి పోలీస్ యొక్క సైరన్ సౌండ్ వచ్చే పక్కకి ఎయిమ్ చేసి నిల్చున్నాడు. ఇప్పుడు అక్కడికి పోలీసులు వచ్చారంటే వాల్టర్ వైట్ ని ఖచ్చితంగా చంపేస్తారు. అక్కడ కట్ చేసి బ్రేకింగ్ బ్యాడ్ అనే టైటిల్ ని వేస్తున్నారు. అసలు ఈ వాల్టర్ వైట్ ఎవరు, ఎందుకు ఆయన్ని పోలీసులు తరుముతున్నారని ఒక 3 వారాల ముందుకు వెళ్ళి చూద్దాం రండి.